మన దేశంలో లాగా మనకుండేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఇటువంటివి పాకిస్తాన్లో ఎక్కడ కనపడదు. ఎవరు మాతో మాట్లాడినా వాళ్ళ ఇండ్లకు కూడా పోయి మాట్లాడినాం. టిఫిన్కి రండి అంటే పోయి తెలుసుకున్నామని పోయిన సందర్భంలో చెప్తున్నారు. మేము కనుక గట్టిగా మాట్లాడి ఇండియా తరఫున కనుక ఏ చిన్న వాయిస్ మేము చేసినా మమ్మల్ని వెంటనే జైలు వేస్తారు. ఇక్కడ మీ దేశం లాంటి పరిస్థితి ఈ దేశంలో లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. దానికి ఏంటంటే ఒకటి సార్, పాకిస్తాన్ పునాదులే మతం ప్రాతిపదికతో ఉన్నాయి. మతం ప్రాతిపదికతో ఉన్నాయి. అక్కడేం రిఫార్మ్ జరగలేదండి. ల్యాండ్ లార్డ్స్ ఇప్పటికీ మొత్తం రాష్ట్రాల పరిపాలన అంతా ల్యాండ్ లార్డ్స్ చేతిలో ఉంటుంది. భూమి వేల ఎకరాలు వాళ్ళ చేతిలో ఉంటుంది. ప్రజలు చాలా దరిద్రంగా ఉన్నారు సార్, చాలా దరిద్రంతో ఉన్నారు. పేదరికం, దారిద్ర్యం ఎక్కడ వచ్చినా కనపడుతుంది. ఈ డెవలప్మెంట్ కనుక మనం ఇండియాతో పోల్చుకుంటే ఇండియాలో మేము కొట్లాడుతుంటాం, అది కావాలా ఇది కావాలా, అది బలహీనతుంది ప్రజల తరఫు. కానీ ఇండియాతో పోల్చుకుంటే పాకిస్తాను చాలా వెనుకబడినటువంటి పరిస్థితి నా అబ్జర్వేషన్లో నేను చెప్తున్నాను. ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యం లేకుండా డెవలప్మెంట్ లేకుండా ఉండేటువంటి దేశం అల్టిమేట్గా సైన్యం చేతిలో